ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవ్వనున్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలకు జరగవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేనకే వస్తాయి కాబట్టి. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిపితే ఈ 5 స్థానాల్లో ఎవరు ఎక్కువ తీసుకుంటారు అని ఆసక్తిగా ఎదురుచూసిన సందర్భంలో టీడీపీ 3, బీజేపీ 1, జనసేన 1, 5 పంచుకున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడ తెలుగు తమ్ముళ్ళు చాలామంది ఫీల్ అయిపోతూ ఉన్నారు. అసలు బీజేపీకి వాళ్ళకు 8, 9 వచ్చినట్టున్నాయి. 8, 9 అసెంబ్లీ స్థానాలు గెలిచిన బీజేపీకి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వడం ఏమిటి? మొన్న విజయసాయిరెడ్డి రాజ్యసభగా ఆయన రాజీనామా చేస్తే అది కూడా బీజేపీకే ఇచ్చారు. ఈ విధంగా బీజేపీకి మన చంద్రబాబు నాయుడు గారు బెండ్ అయిపోతూ ఉన్నారు. ఇది దేనికి సంకేతం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తలగొక్కుంటున్న తెలుగు తమ్ముళ్ళు, మీరంతా తల కోక్కోవాల్సిన అవసరం లేదు. ఈ 4-5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు జుట్టు మోడీ చేతిలోనే ఉంది.